ఈ అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు ఈ జూమ్ను నిర్వహిస్తున్న సుధాకర్ మాస్టర్ గారికి మరియు ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలండి. ఆత్మ ప్రణామములు. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏది నిజమైన కర్మ, ఇది తీసుకున్నానండి. ఏంటంటే భగవద్గీత ఎంతో గొప్ప గ్రంథం. అంత ఆ గ్రంథం అంతా ఏంటంటే అంత ధ్యానం గురించే ఉన్నది అందులో. మొత్తం మనం తెలుసుకుంటే అసలు ఎంతైనా తెలుసుకునేది ఉంది. మనం భగవద్గీత కానీ మనము ఆ శ్లోకాలు చదివి మనము అర్థం చేసుకుంటే ఎంతో ఉన్నది అందులో. అందులో ఒకటి ముఖ్యమైన ఒక శ్లోకం గురించి చెప్దామనుకుంటున్నానండి ఇప్పుడు. కర్మణ్యకర్మయః పశ్య అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మ కృత్. ఈ శ్లోకము 4వ అధ్యాయంలో 18వ శ్లోకంగా ఉందండి. అంటే కర్మలు అన్ని అన్ని కర్మలలో అకర్మను చూసేవాడు. అకర్మలలో కర్మను చూసేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులలో బుద్ధిమంతులు, చాలా తెలివైన వాళ్ళు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగిందండి. ఏంటంటే ఆ- స యుక్త కృష్ణ కర్మయుత్ అంటే ఎన్ని పనులు చేసినను ఆ ఆ ధ్యాన స్థితిలో ఉండేవాళ్లే ఉన్నవాడే బుద్ధిమంతుడు అని చెప్పడం జరిగింది. ఏ మానవుడైతే కర్మలలో అకర్మలలో కర్మను చూడగలిగిన వాడే బుద్ధిమంతుడు. అంటే ఇక్కడ కర్మ కర్మలు అన్నవి ఏంటి అంటే మనం చేసే పనులు కర్మలు. ఏం చేస్తున్నాం మనము? కర్మలు మానసికమైన కర్మలు చేస్తున్నాము, వాచిక కర్మలు చేస్తున్నాము, ఇంకా దేహ కర్మలు చేస్తున్నాము. ఇవన్నీ ఈ కర్మలన్నీ మనం చేస్తున్నాము. మానవులు మానవులు దేహంతో చేసే కర్మలు, మళ్ళా మాటలు వాచికంతో చేసే కర్మలు, ఇంకా మనసుతో చేసేవంటే ఆలోచనలతో చేసే కర్మలు. ఇవన్నీ కర్మలు చేస్తున్నాము. ఈ కర్మలన్నీ శూన్యకర్మలు శూన్యకర్మలుగా పరిగణించబడతాయి అని చెప్తున్నారు. అకర్మ అంటే దాన్ని ఫలితం ఆశించకుండా. అకర్మ అంటే ఫలితం ఆశించకుండా ఏదైతే చేస్తున్నారో అది అకర్మ. ఈ ఈ ఇప్పుడు మనం చేసేవి మానవులు చేసే కర్మలు, ఈ మానవులు చేసే వాచిక మన మనసులో వచ్చే ఆలోచనలు, ఈ మనసులో వచ్చే ఆలోచనలు అవి మానసిక కర్మలు. మనం మాట్లాడుతున్నాము, ఎన్నెన్నో మాట్లాడతాము, మనం చాలా మాట్లాడుతుంటాము. ఇవన్నీ మనం మాట్లాడుతూ చేసే పనులు వాచిక కర్మలు. ఇంకా దేహ సంబంధమైన పనులు ఇవి ఈ కర్మలు. ఇవన్నీ కర్మలే ఇవన్నీ మనం చేసేవన్నీ కర్మలే. కానీ ఇవి అకర్మలుగా చూడాలని శ్రీకృష్ణ భగవానుడి సందేశం. అకర్మలుగా చూడాలంటే ఎలా అంటే ఇప్ అకర్మ అంటే ఏ ఫలితం ఆశించకుండా. ఇప్పుడు మన శరీరం ఉంది, శరీరము ఏ పని చేయొద్దు అకర్మలు. మాట మనము వాచిక కర్మలు చేయకుండా, దేహ సంబంధమైన కర్మలు చేయకుండా, ఇంకా ఎలాంటి ఆలోచనలు రానియొద్దు.
రానియకుండా అట్లా చేసే కర్మలు, అది అదే అసలైన కర్మ, అదే ధ్యానం. మనం ఎన్నో కర్మలు చేస్తుంటాము, అవన్నీ శూన్య కర్మలే. కానీ అసలైన కర్మ, నిజమైన కర్మ ఏది అంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో, ఆ ధ్యానంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా, మనం నోటితోని ఏం మాట్లాడము, మనసుతోని ఏం ఆలోచించము, ఈ దేహంతోనే మనము ఏ పనులు చెయ్యము. ఈ అకర్మనే నిజమైన కర్మ అని శ్రీకృష్ణ భగవానుడు మనకు సందేశం ఇచ్చాడు. ఏంటంటే, మనస వాచ కర్మ, మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయక కర్మలు అంటే ఇప్పుడు దేహ కర్మలు. ఇవన్నీ చేయకుండా ఉండడమే మనకు నిజమైన కర్మ. ఈ కర్మలన్నీ, ఆ కర్మలు అన్నింటినీ అకర్మలుగా, అంటే మనం చేసే కర్మలన్నీ అకర్మలుగా, ఈ అకర్మలు అంటే మనం చేసే ధ్యానం. అంటే మనం మాట్లాడే మాటలు, దేహంతో చేసే పనులు, ఇవన్నీ చెప్పాం కదా. అవన్నీ చేయకుండా ఉండడం, ధ్యానం చేసే ఉండే అసలే అదే నిజమైన కర్మ. అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనము చేసే పనులన్నీ అలా పరిగణించబడతవి. అకర్మలుగానే, అబ్ అవి శూన్యంగా కర్మలుగా పరిగణించబడవు. మనం చేసే పనులు ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. కర్మ అంటే కర్మ చేస్తున్నాం కదా! ఇది అకర్మ ఎలా అవుతుంది అని డౌటొస్తది. సందేహం వస్తుంది. ఇవన్నీ కర్మలే కదా! కర్మలే. ఇవన్నీ కర్మలే. అవి మనం చేసే కర్మలు ఏందంటే, సత్ దేహ సంబంధమైన కర్మలు గానీ, వాచిక కర్మలు గానీ, ఆలోచనలు కానీ, ఇవన్నీ చేసేవి, ఇవి అన్నీ, ఈ ఇవి ఇవి మనం చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయంటే, స్వార్థంతోని కూడుకొని ఉంటాయి అవన్నీ. మనం ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటున్నాము. మనకేంటంటే, మనకి ఈ దేహం ఉన్నది. ఈ దేహం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ దేహాన్ని మనం ధ్యానం చేసినా, చెయ్యాలంటే కూడా ఈ దేహాన్ని కాపాడుకోవాలి. ఈ దేహాన్ని కాపాడుకోవాలంటే మనము ఆహారము, ఇంకా అన్నీ ఉంటవి. మరి వాటి కోసము మనము సంపాదన చేసుకుంటాము. ఇంకా ఇవన్నీ ఎన్నో పనులు చేస్తుంటాము. ఎన్నో పనులు చేస్తుంటాం కానీ, అవన్నీ అట్లా చేసే పనులు గూడా అకర్మలుగా వస్తవి అని చెప్పడం జరిగింది. భగవద్గీతలో ఏం చెప్తుందంటే, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కర్మలు చెయ్యాలి, తప్పదు. ఈ కర్మలన్నీ యథావిధిగా చెయ్యాలి. చేసే పనులన్నీ చెయ్యాలి. కానీ ఇవి అకర్మలుగా పరిగణించబడతవి. ఇవి మనం చేసే పనులు చేస్తాము. కర్మలే అవి. కర్మలే కానీ అవి అకర్మలుగా అంటే అకర్మలుగా పరిగణించబడాలి. అకర్మ అంటే మనము ఏ పని చేయడలేము. ఏం మాట్లాడలేము. ఏ దేహంతోనే ఏం పని చేయడలేము. ఏ ఆలోచించడలేము. అది ధ్యాన స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అదే నిజమైన కర్మ అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలా అకర్మలో కర్మను చూడగలుగుతాడో అతడే బుద్ధిమంతుడు. ఆ మానవుడే బుద్ధిమంతుడు అని చెప్పడం జరిగింది. అంటే ప్రాపంచిక కర్మలన్నీ ఉంటవి. ఇవన్నీ రియల్ కర్మలే. ప్రాపంచిక కర్మలు ఉన్నవి, ప్రాపంచిక కర్మలు. తప్పదవి. కానీ ఏం చేయమంటున్నారంటే, ప్రాపంచిక కర్మలు ఉన్నవి, ఇవి అకర్మ అంటే మనం ధ్యానము. ఇంకా అకర్మలంటే ఆత్మసేవలు. అవన్నీ అకర్మలే. ఎందుకంటే ఫలితం ఆశించకుండా చేసేవి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానం చేస్తున్నామంటే మనం ఏం ఫలితం ఆశించడం లేము. ఫలితం ఆశిస్తే ఇంకది అది జ్ఞానులు కాదు. ఒక జ్ఞాని ఏందంటే ఏ పని చేసినా గానీ ఫలితము, కర్మ ఫలము ఆశించడు. కర్మఫలం ఆశించకుండా చేసేదే ధ్యానము. ఆ ధ్యానం కోసమే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అని చెప్తున్నాం కదా! అయితే సరే, ఇవి చేస్తున్నాము. చేసినప్పుడు ఏంటంటే, కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కర్మలు చెయ్యండి. కానీ సగం 50% కర్మలు. 50%
ఆ కర్మలు. మనం ధ్యానముకు మనం 50% మనం చేసుకోవాలి. మనం ధ్యానానికి 50%. మళ్ళా మనం చేసుకున్న దైనందిక ప్రాపంచికలో ఉన్నవి. అవి అవి చేసుకోవాలి. ఇవి 50, 50 అవి తగ్గించుకోమని చెప్తున్నాడు. ఈ ఈ ఇవైతే కర్మలున్నాయో, ఆ కర్మలను మనం ప్రాపంచికంగా చేసుకునే కర్మలను తగ్గించుకోవాలి అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ఏందంటే 50, 50% అంటే కొంత 50% ప్రాపంచిక కర్మలు చేసుకోవాలి. కర్మలు. అకర్మలు అంటే ధ్యానం చేసేది ఒక 50% ధ్యానం కోసము చేయాలి అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారంటే, మనము ధ్యానం చేయక ముందు, మనం ధ్యానంలోకి ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు మనము ఇవి తెలుసుకుంటున్నాము. అయితే ధ్యానంలోకి రాకముందు 100% ప్రాపంచిక కర్మలే చేశాము. 100%. అంటే ఇంకా ప్రాపంచిక కర్మలే 100% ఉన్నాయి ధ్యానం చేయకముందు. అంటే 0% మనం అకర్మలు 0%. అప్పుడు అకర్మలు అంటే ఏం చేయలేదు. ఇవి కర్మలే చేశాము. అంటే ప్రాపంచిక కర్మలు. ఎవరైతే మళ్ళా మనం ఎప్పుడైతే ధ్యానంలో మొదలు పెడతామో అప్పుడు అప్పుడేమైద్దంటే క్రమేణా ఈ ప్రాపంచిక కర్మలు తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రాపంచిక కర్మలు తగ్గించుకొని మనం ఆధ్యాత్మిక కర్మలే పెంచుకోవాలి. ఇవి ఇవి సగము, ఆ సగము అవి చేసుకోవాలి. మన ధ్యానానికే ఎప్పుడైతే ధ్యానానికే అంకితమవుతారో వాళ్ళే బుద్ధిమంతులు అని చెప్పడం జరిగింది ఈ భగవద్గీతలో. అంటే వాళ్ళే యుక్త పురుషులు. యుక్త పురుషులు అంటే యుక్త అంటే వాళ్ళు దివ్య స్థితిలో ఉంటారు. వాళ్ళు చేయవలసిన పనులే చేస్తారు. వాళ్ళు యుక్త పురుషులు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అలా 50% చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు అఖండంగా ధ్యానంలో విరాజిల్లుతారు అని చెప్పడం జరిగింది భగవద్గీతలో. అదే మధ్య మార్గం. మధ్య మార్గం అంటే 2 ఉండాలి. ఈ ఈ ప్రాపంచిక కర్మలు చేస్తున్నారు. మళ్ళీ ఆధ్యాత్మిక కర్మలు చేస్తున్నారు. 2 ఉండాలి. 2 చేయాలి. దేహ సంబంధమైన కర్మలు తగ్గించుకోవాలి. మాటలు దేహ సంబంధమైనవి వాచిక కర్మలు, ఇంకా ఆలోచనలు ఇవన్నీ ఎంత మనం మనం తగ్గించుకోవాలి. అదే చెప్తున్నాడు. అర్జునుడికి కృష్ణ భగవానుడు ఏం చెప్తుండంటే, "నువ్వు యోగివి కా అర్జున" అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? యోగివి కా. ఒక తపస్సు కంటే, తాపసి కంటే కూడా, ఒక పండితుడి కంటే కూడా యోగి చాలా గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగివి కా అని చెప్తున్నాడు. అంటే మనం ఈ శరీరంతోని నోరు ఉంది, శరీరం ఉంది, నోరుంది, మన మనసు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆలోచనలు అవన్నీ కట్టడి చేసుకొని యోగివి కానా అని చెప్తుండే భగవద్గీతలో. అప్పుడు నువ్వు అలా చేస్తేనే బుద్ధిమంతుడివి అవుతావని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు అందరూ ధ్యానానికి రాకముందు అందరూ ఏమంటున్నారంటే, ధ్యానానికి రాకముందు అందరూ బుద్ధిహీనులే. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ తెలుసుకొని మనము ఏదైతే చెయ్యవలసినవి చేస్తామో అప్పుడు బుద్ధిమంతులు అవుతారు అని చెప్తున్నారు. చేసే ప్రాపంచిక కర్మలు తగ్గించుకొని ఈ ఆధ్యాత్మిక కర్మలు పెంచుకోవాలని చెప్తున్నారు. ఆ కర్మ చేయడమే ఇదే పెద్ద గొప్ప విశేషం. ఆ కర్మ చేయడమే గొప్ప విశేషము. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు కర్మలు చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు అందరూ తన వాళ్ళని చూసి తన అంత పితృదేవతలను, గురువులను అందరినీ ప్రజలు అందరినీ చూసేసి చాలా దిగులు చెందుతాడు. దుఃఖంలో పడిపోతాడు. దుఃఖంలో పడిపోయి ఆ గాంధీవాన్ని వదిలేస్తాడు. గాంధీవాన్ని వదిలేసి నేనింకసలు ఈ యుద్ధం చెయ్యలేను అని చెప్పేస్తాడు. అప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత ఉపదేశిస్తాడు. ఈ భగవద్గీత ఉపదేశించడం వల్ల
మళ్ళా ఈ ఈ ఇది కర్మనే. ఇది ఇది చెయ్యాలి కదా! చేయవలసిన పని చెయ్యాలి. అప్పుడు యుద్ధం చేయడము, అర్జునుడు యుద్ధం చేయడం జరిగింది. అదే 2 ఎప్పుడైతే సమంగా చూసుకుంటామో అది మధ్య మార్గము. ఈ మధ్య మార్గంలో ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. రాజైనా సరే, పేదైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఎవ్వరైనా సరే ఈ మధ్య మార్గంలోకి రావాల్సిందే. ఎన్ని జన్మలు తీసుకున్నా సరే, ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎన్ని ఎన్ని చేసినా సరే మళ్ళీ లా ధ్యానంలోకి, ఈ మధ్య మార్గంలోకి తప్పకుండా ప్రతి వాళ్ళు అందరూ రావాలి. అందరూ రావాల్సిందే అని చెప్తున్నారు. అందరూ ఈ ధ్యానం చేయవలసిందే. అందరూ బుద్ధిమంతులు కావాల్సిందే. ప్రతి వాళ్ళు బుద్ధిమంతులు కావాల్సిందే. అందరూ ఈ ధ్యానంలోకి రావాల్సిందే అని చెప్పడం జరిగింది. ఏంటంటే అర్జునుడు ఎప్పుడూ కర్మలోనే ఉన్నాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు అకర్మలో ఉన్నాడు. అర్జునుడు కర్మలో ఆరితేరిండు. శ్రీకృష్ణ భగవానుడు అకర్మలో ఆరితేరిండు. ఈ అర్జునుడు ఏంటంటే కర్మిష్టి. అన్ని కర్మ అన్ని ఆ పనులే చేశాడు. ఒక రాజ్యం చేస్తున్నాడు కదా! అన్నీ ఇవి శరీర సంబంధమైనవి వాచిక కర్మలు, ఇంకా మానసిక కర్మలు, కాయక కర్మలు ఇవన్నీ చేస్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అన్ని ఏ పనులు చేసినా పనులు చేస్తున్నాడు. కానీ అకర్మగానే ఉన్నాడు. అక్కడ గమనించుకోవాలి. ఆ 2 సమపాళంలో ఉంటే మనకు ఎవ్వరికైనా సరే రావాల్సినవి వస్తవి. ఎవరి జీవితంలోనైనా ప్రతి వాళ్ళు ఎవ్వరి జీవితంలోనైనా సరే అర్జునుడిగా అర్జునుడిగా యోధుడిగా ఉండమని చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడిలాగా యోగీశ్వరుడిగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రతి వాళ్ళ జీవితంలో. అంటే ఎవరైనా సరే యోగిగా ఉండాలి. యోగిగా ఉండాలి అంటే అర్జునుడిలాగా ఉండాలి. ఎవరైనా సరే అర్జునుడిలాగా ఉండాలి. కృష్ణుడిలాగా కూడా ఉండాలి. యోగీశ్వరుడిలాగా ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడు యోగీశ్వరుడు. అలా యోగీశ్వరుడిలాగా ఉండాలి. అప్పుడు ఆ యోగ స్థితిలో ఉంటేనే మోక్షము, ఆనందము, చతుర్విధ అంటారు చెప్తారు. చతుర్విధ మోక్షము, ఆనందము, ధర్మము ఇవన్నీ రావాల్సినవన్నీ వస్తవి. ఎందుకంటే అర్జునుడు యోధుడుగా ఉన్నాడు. కృష్ణుడేమో యోగీశ్వరుడుగా, కృష్ణుడిలాగా అర్జునుడిలాగా 2 ఉండాలి. అప్పుడే 2 ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు యోగస్థితి. ఆ యోగస్థితి ఉంటే అన్నీ రావాల్సినవన్నీ వస్తాయి అని చెప్పడం జరిగింది. సామాన్య మానవులేంటంటే, ఇప్పుడు ఈ ధ్యానంలోకి రాని వాళ్ళు, ధ్యానం అంటే తెలియని వాళ్ళు, వాళ్ళు ఏందంటే 100% కర్మలోనే ఉంటారు. వాళ్ళకు ఏంటంటే అసమాన్య మానవులు. అసమాన మానవులు కర్మలలో 50% ఉంటారు. అకర్మలలో 50% ఉంటారు. ఈ ధ్యానంలోకి ఇట్లా ఉంటారు. ధ్యానంలోకి రాకముందు ఎట్లా ఉంటదంటే, మనకు అన్నీ ఉంటవి. మనకు అన్నీ ఉన్నా సరే, అంతా అసంతృప్తి. ఈ ధ్యానంలోకి రాని వాళ్లకు, సామాన్యులకు ఎంతో సంపాదించుకుంటారు, ఎంతో ఉంటారు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా సరే, ప్రాపంచికంగా వాళ్లకు ఎప్పుడూ వాళ్ళు స్థిమితంగా ఉండరు. ఏదో ఒక అసంతృప్తి. అంత గందరగోళం. అంత గందరగోళంగా అట్లా ఉంటారు. అదే ఏంటంటే గందరగోళంగా ఉంటారు. ఆ ఆత్మస్థితికి ఎవరైతే వస్తారో, ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, వాళ్ళు క్రమేపీ ఈ ధ్యాన మార్గంలోకొచ్చి ధ్యానం తెలుసుకొని ధ్యానం చేస్తుంటే ఆ స్థితి తగ్గిపోయి మామూలు ఈ ధ్యాన స్థితిలో ఆత్మస్థితిలో ఉంటారు. ఆ యోగ స్థితికి వస్తారు. ఇది చెప్తున్నారనమాట. ఆత్మ ఎందుకంటే ఆ యోగ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకు తెలుసు. ఎందుకంటే శారీరకంగా ఎలాగైతే మనకు ఆకలి అనేది ఉన్నదో, ఆత్మకు కూడా ఆకలి అనేది ఉన్నది.
ఆత్మకు కూడా ఆకలి అనేదున్నది. అంటే మనము ఆహారం మనము శారీరకంగా ఆకలి వేస్తుంది. మనము ఆహారం తీసుకుంటున్నాము. మరి ఆత్మకు ఆకలైతుంది. మరి ఆత్మ ఆకలి అంటే ఏంది? మనము ఈ ధ్యానం చేయాలి. జ్ఞానం ఈ ధ్యానం ద్వారా మనకు జ్ఞానము, ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే సంపాదించుకుంటామో, మనకు ఆత్మకు అది ఆహారము. ఆకలి ఆత్మ ఆకలి గూడా ఆత్మ గూడా తీరడానికి యోగులు ఏం చేస్తారంటే, ఈ ఆత్మ ఆకలి గూడా తీరడానికి అందరికీ యోగీశ్వరులు. అంత ప్రబోధం అందరికి బోధిస్తారు. బోధించి వాళ్ళు వాళ్ళు అట్లా బోధించడానికి వీళ్ళందరికీ ఆత్మ అంటే దాన్ని తెలుసుకోవడానికి, ఆత్మకు ఆహారం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పడానికి కంకణం కట్టుకుంటారు. ఎలా అయితే ఆత్మజ్ఞానం సంపాదించాలి అనేది. అది కంకణం కట్టుకుంటారు. అర్థ్ ఈ అర్థం లేని ఆలోచనలన్నీ అర్థం లేని ఆలోచనలు, అర్థం లేని పనులు, అర్థం లేని చేష్టలు ఇవన్నీ మొత్తం తగ్గించుకోవాలి. మనం ఉన్నాము. మనం పనులు చేస్తాము. మనం అవసరమైన పనులు చేస్తున్నాము. కానీ అవసరం లేని పనులు గూడా ఎన్నో చేస్తుంటాము. మనం అవసరం లేని ఆలోచనలు మనకు మనకు 100 ఆలోచనలొస్తే అందులో 80% అసలు అవసరం లేని ఆలోచనలే వస్తవి. పనికి రాని ఆలోచనలొస్తుంటవి. పనికి రాని ఆలోచనలు, మాటలు గూడా. ఎట్లా మాట్లాడతామంటే మనం ఈ ధ్యానంలోకి రాకముందు అసలు ఏది అవసరము, ఏది అవసరం లేదు, ఏది ఆలోచన అన్నదే ఉండదు. అలా మాట్లాడుతూ ఉంటాము. అది వాచక కర్మలు అలా చేస్తారు. ఆలోచనలు అలా ఉంటవి, వాళ్ళ మాటలు అలా ఉంటవి, చేష్టలు కూడా అలాగే ఉంటవి. ఇవన్నీ మనము తగ్గించుకోవాలి. ఏవైతే అనవసరమైన ఆలోచనలున్నాయో, ఏవైతే అనవసరమైన మాటలున్నాయో, ఏదైతే అనవసరమైన మన చేష్టలున్నాయో, అవన్నీ తగ్గించుకోవాలి. తగ్గించుకొని మనము ధ్యానంలో ఎదుగుదలను చూసుకోవాలి. ఎంతైతే మనం తగ్గించుకుంటుంటామో, అంత ఆత్మలో ఎదుగుతాము. మనం ఈ అనవసరమైనవి అవసరం లేనివి మాటలు, అవసరం లేని చేష్టలు, అవసరం లేని ఆలోచనలు ఇవన్నీ ఎప్పుడైతే తగ్గించుకుంటామో, అప్పుడు మనము ఆత్మ ఆత్మలో ఎదుగుతాము. అవన్నీ ఎప్పుడు ఆలోచనలు లేకుంటేనే కదా మనకు ధ్యానం మంచిగా కుదురుతుంది. మనం అస్తమానం ఆలోచనలే పెట్టుకుంటే ఇంకా మనకు ధ్యానం కూడా కుదరదు. అందుకోసమే ఏం చెప్తున్నారు మనకు బుద్ధుడు ఏం చెప్పాడు? బుద్ధుడు కుటుంబాన్ని వదిలేశాడు. యోగి కుటుంబాన్ని వదిలేశాడు. తల్లిదండ్రులను వదిలేశాడు. వెళ్ళాడు. వెళ్ళి ఎంతో ధ్యానం చేసి ఎన్ని 6 సంవత్సరాలు ఎన్ని రకాలు ఈ వీటి గురించి ధ్యాన మార్గం గురించి ఎన్నో చేశాడు. కానీ సరి అయినది తనకు అర్థం కాలేదు. చేయలేకపోయాడు. లాస్ట్‌కు ఈ ధ్యానం ద్వారానే యోగి అయ్యాడు. తర్వాత అందరికి బోధించి యోగీశ్వరుడయ్యాడు. తను ధ్యానం చేసి యోగి కావాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏం సందేశం ఇస్తున్నాడంటే, అందరూ ఈ ధ్యాన మార్గంలోకి రావాలని సందేశం ఇస్తున్నాడు. ఈ ఈ ఈ శ్లోకంలో. అందరూ ధ్యాన మార్గంలోకి రావాలి. అనవసరమైనవన్నీ తీసేసుకోవాలి. మనకేవి అవసరమో అలాంటి పనులే. ఏవి అవసరము అంటే ఆత్మ ఆత్మకు సంబంధించినవి. ఆత్మసేవలు మన ధ్యానము, ఆత్మజ్ఞానం పెంచుకోవడము, ఇలాంటివి అంటే ఆత్మ మళ్ళా బోధించడము. ఇలాంటివన్నీ ఇవి పెంచుకోవాలి, ఇవి చెయ్యాలని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు హ్మ్, ఈ శ్లోకంలో. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒక యోగి ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో ఒక యోగి అవుతాడో, ఆ యోగి తను బోధించి అందరినీ ఆ యోగులుగా చేస్తేనే యోగీశ్వరుడు అయితాడు అని చెప్తున్నారు. అలాంటి యోగీశ్వరుడే శ్రీకృష్ణ భగవానుడు. ఇవి ఇలా చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడంటే అన్ని ఆత్మను మనలో ధ్యానం మనలోకి మనలో
ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో అంతటా ఆత్మలో ఉన్నది. ఆత్మ అంటే భగవంతుడే కదా! అలాంటి ఆత్మ స్థితిలోకి అంతర్ముఖుడై వెళ్ళమని చెప్తున్నాడు. ఆత్మలో లీనమై ఉండమని చెప్తున్నాడు. ఆత్మలో లీనమై ఉండాలి. మరి నువ్వు నిన్ను నిన్ను నీవే శరణు వేడుకో. నువ్వు ఆత్మలో లీనమై ఉండు. నీకు ఏ ఉపద్రవం వచ్చినా సరే, ఏదైనా గాని నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. అంటే అనన్యాశ్చింతయా మాం జనాః తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వ వహామ్యహం అని అంటే అన్ని చింతలు వదిలేసి, ఏ చింతలు అన్నీ చింతలు నన్నే చింతించటంటే నన్నే ధ్యానిస్తే, నన్నే ధ్యానించు నువ్వు. నీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటా అని చెప్పడం జరిగింది. అంటే మనం అన్నీ ఏవి పెట్టుకోవద్దు. ఏ చింతలు ఏవి అవసరం లేదు. మనం ధ్యానంలోకి వచ్చినామంటే అన్నీ భగవంతుడే చూసుకుంటాడు. అన్నీ ఏ కోరికలు కోరాల్సిన అవసరం లేదు మనకు. అకర్మ అంటే ఏ కోరిక రహితం. ఏ కోరికలు లేకుండా చేసేదే అకర్మ. అకర్మ ఈ ధ్యానం అకర్మ. అసలే ఈ ధ్యానం చేయడము అకర్మ. అంటే ఏ కోరికలు లేకుండా చేసేది అకర్మ. కానీ అదే అదే నిజమైన కర్మ. మనం ప్రాపంచిక చేసే కర్మలన్నీ అవి అవి కర్మలుగా పరిగణించబట్టలేదు. అవి శూన్యం అని చెప్తున్నారు. ఇది ఈ అకర్మనే కర్మగా పరిగణించాలని చెప్తున్నారు. కాబట్టి ఈ ధ్యానం చేయాలి. ధ్యానంలో ఉండు. నిన్ను నీ ఆత్మలోకి నువ్వు వెళ్ళు. ఆత్మలో లీనంక నీకు ఏదొచ్చినా నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. ఆత్మ కోసమే. ఎందుకంటే అన్నిటికంటే ధ్యానానికే అగ్రతాంబూలం అని చెప్పడం జరిగింది. ఆత్మ కోసం, ఆత్మ ప్రగతి కోసం చేసే ప్రయత్నమే మనం ఆత్మ కోసం. ధ్యానం అంటే మనం ఆత్మ కోసమే చేస్తున్నాము. ఆత్మ ప్రగతి కోసమే చేస్తున్నాము. అదే ధ్యానము. ధ్యానం మొదలు పెట్టేవాడే ఎవరైతే ధ్యానం చేస్తాడో అతడే యోగి అవుతాడు. ఋషి అవుతాడు. యోగీశ్వరుడు అవుతాడు. ఇవన్నీ చేస్తున్నాము. ఎవరో వచ్చి మనల్ని ఏంటంటే హాయిగా కూర్చొని మనం ఏ ఆలోచనలు పెట్టుకోకుండా, ఏ ఆలోచనలు రాకుండా, మన శరీరము ఏ పనులు చేయకుండా, మన ఆలోచనలు ఏది లేకుండా, మనం ఏది మాట్లాడకుండా అన్నీ కట్టడి చేసుకొని మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, మనము ధ్యానంలో అంటే వాచిక కర్మలు, మానసిక కర్మలు, కాయక కర్మలు ఏది చేయకుండా అని కూర్చొని మనం అవి చేసుకొని మనల్ని మనమే మన ఆత్మ ప్రగతి కోసము మనమే ప్రయత్నం చేసుకోవాలి. ఎవరికి వారే. ఎవ్వరు ఎవ్వరిని ఉద్ధరించరు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని ఎవరొచ్చి ఉద్ధరించరు. ఉద్ధరేదాత్ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం మమ సాధయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైన రిపురాత్మనః. అంటే ఎన్ని పరిస్థితులు ఎవరిని ఈ ఎన్ని వివిధ పరిస్థితులను బట్టి ఆత్మ అనే పదము ఇప్పుడు మనస్సు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మనస్సు అనేది ఇంద్రియాలకు లోబడి ఉంటుంది మనసు. మనసు ఎప్పుడైనా ఇంద్రియాలకు లోబడి ఉంటుంది. అలాంటి మనసును అలాంటి మనసుకు శిక్షణ ఇచ్చి మనము ఈ ఆత్మ వైపు తిప్పుకోవాలి. ఎప్పుడైతే మనము ఆత్మ వైపు ఉంటదో అది ప్రాపంచికం వైపు ఉన్నప్పుడు అదే మనకు భద్ర శత్రువు అయితది. అది శత్రువు అయితుంది. ఎప్పుడైతే అదే మనసు, మనసు అంటే ఇక్కడ ఆత్మకు అని చెప్తున్నారు. ఆ ఆత్మలోకి వచ్చినప్పుడు అది మిత్రుడు అయితది. ఆ ఆత్మనే ఆ మనసే మనకు ఏదైతే శత్రువుగా ఉన్నాడో ప్రాపంచికం ఉన్నప్పుడు చేసిన పనులకు ఏదైతే శత్రువు ఉన్నాడో మనం ఇందులోకి వచ్చినప్పుడు మనకు మిత్రుడైతాడు అని చెప్పడం జరిగింది. మనకు ఎవరికి వాళ్ళే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరు ఎవరిని ఉద్ధరించడని
ఉద్ధరించాలని చెప్పడం జరిగింది. యోగి కావడమే లక్ష్యం. మన లక్ష్యం ఏంది? యోగి కావాలి. మన పిరమిడ్ మాస్టర్లు అంటే ఇప్పుడు మన పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, ప్రతి వాళ్ళు, ప్రతి వాళ్ళు అందరూ యోగి కాదు యోగీశ్వరులు కావాలి అని చెప్తున్నారు. ధ్యానం చేసి యోగి కావాలి. ధ్యానం చేసి యోగి కావాలి. అందరిని యోగులుగా చేసి అందరికి బోధించి యోగీశ్వరులు కావాలి అని చెప్పడం జరిగింది. అందరూ అమ్మ అందరూ పిరిమిడి మాస్టర్ల అందరి లక్ష్యం ఒక్కటే. అందరినీ ధ్యాన మార్గంలోకి తీసుకురావడం. ప్రతి ఒక్కళ్ళను ధ్యాన మార్గంలోకి తీసుకురావడం. అందరినీ యోగులుగా చేయడము. అందరినీ యోగీశ్వరులుగా చేయడము. ఇది మన పిరమిడ్ మాస్టర్లు లక్ష్యం అని చెప్పడం జరిగిందండి పత్రిజీ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. నాకు తెలిసినది కొంతవరకు నేను చెప్పాను. సరే. నా ఆత్మ ప్రణామములండి.